హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఈ వీడియో టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ కంటెంట్ జీరో టు హీరో ప్రోగ్రాంలో భాగంగా డే 12th వీడియో. ఆల్రెడీ 11 వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఇస్తాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడటానికి మీరు ట్రై చేయండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోను కూడా చివరి వరకు చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. మీరు లైక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అంతే. నేను ఎందుకు ప్రతిసారి లైక్ చేయమంటున్నానంటే, ఎక్కువ మందికి రీచ్ అయితే మన వీడియోస్ ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అనే బూస్టింగ్తో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఆ రీజన్తోనే లైక్ చేయమంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. గత వీడియోస్లో డివిజిబిలిటీ రూల్స్ని మనం ప్రారంభించుకొని ఆల్రెడీ 2, 2, 3, 4, 5 తర్వాత 8, 9, 10, 11 ఈ 8 బాజనీయత సూత్రాల గురించి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 బాజనీయత సూత్రాల గురించిన వివరణ నేను కంప్లీట్గా వివరించాను. అలానే ఈ 8 బాజనీయత సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో ఏ విధంగా అడగటానికి అవకాశం ఉందో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో ఇంకా మిగిలిపోయింది 7 ఇండివిజువల్ డివిజిబిలిటీ రూల్స్లో రిమైనింగ్ ఉంది 7 ఒక్కటే. తర్వాత 6 ఉంటుంది, కానీ అవన్నీ కూడా కాంబినేషను. 7 అయిపోయిన తర్వాత 6 గురించి చెప్తాను. చాలామంది బాజనీయత సూత్రాలు చెప్పేటప్పుడు 7ని వదిలేస్తారు. రీజన్ ఏంటి అని అంటే, 7కి బాజనీయత సూత్రం లేకపోవటమో లేదా చెప్పే వాళ్ళకి రాకపోవటమో కాదు. మరి ఎందుకు వదిలేస్తున్నారు సార్ అంటే, రీజన్ ఒకటి, వినే వాళ్ళకి 7 యొక్క డివిజిబిలిటీ రూల్ బాజనీయత సూత్రం నచ్చదు. రీజన్ ఏంటి అని అంటే, మన సైకాలజీ ఎలా ఉంటుందంటే, కొత్త విషయం మనకి ఏదైనా ఇబ్బంది పెట్టేది ఉంటే పాత విషయం ఎంత కష్టమైనా మనం అదే చేయడానికి ఇష్టపడతాం. ఇది కూడా అంతే. 7 యొక్క బాజనీయత నియమం సూత్రం డివిజిబిలిటీ ఆఫ్ 7 అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే, దీని బదులు భాగాహార పద్ధతి నయం కదా, మనం ఎప్పుడో చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాగాహార పద్ధతి నయం కదా అని చెప్పని దాంట్లోకి వెళ్ళిపోతాం. కానీ డివిజిబిలిటీ రూల్ అంటేనే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేటప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాడు. డివిజిబిలిటీ రూల్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇచ్చిన నెంబరు ఒక సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేయమన్నప్పుడు నార్మల్ మెథడ్లో భాగాహార పద్ధతి డివిజన్ మెథడ్ని మనం ఫాలో చేయకుండా జస్ట్ చూసి డివిజన్ మెథడ్కి ఎంతైతే టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలో మనం చూసి ఆ టేబుల్తో ఆ అంకెతో లేదంటే ఆ సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెప్పటానికి డివిజిబిలిటీ రూల్స్ యూజ్ అవుతాయి. ఇప్పుడు 7కి డివిజిబిలిటీ రూల్ ఉన్నప్పుడు మరి ఇది కూడా అంతే కదా. నార్మల్ పద్ధతి కంటే కూడా ఇది సింపుల్ అనే కదా మనకి ఇక్కడ ఉంది. 7కి బాజనీయత సూత్రం ఉంది, కానీ మనకి ఎందుకు సింపుల్గా ఉండదు అంటే కొంచెం ఇబ్బంది పెట్టేది. మీకు ఏమి ఇబ్బంది ఉండదు. అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేకుండా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అవి ఆ ఎక్స్ప్రెషన్స్ ఎలా వచ్చినాయో నేను చెప్తాను మీకు క్లారిటీగా. మీరు కంపల్సరిగా ఈ బాజనీయత సూత్రాన్ని కూడా నేర్చుకుంటే ఎగ్జామ్లో ఒకవేళ ఒక సంఖ్య ఇచ్చి 7తో నిశ్శేషంగా భాగించబడుతున్నా లేదా చెక్ చేయమన్నప్పుడు నువ్వు భాగాహార పద్ధతి చేస్తావు, ఓకే. అలా కాకుండా ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఏ డివిజిబిలిటీ రూల్కి యూజ్ అవుతుంది అని కనుకంటే మనకు అది తెలియాలి కదా. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, స్కిప్ చేయకండి. మళ్ళీ చెప్తున్నా, 7 యొక్క బాజనీయత సూత్రం మనం ఇప్పటికీ వినకపోవటానికి రీజన్ ఏంటో కూడా చెప్పా. కొత్త పద్ధతి మనకు నచ్చినప్పుడు పాత పద్ధతి ఎంత కష్టమైనా దాన్నే అవలంబిస్తాం. కానీ ఇది చాలా సింపుల్ మెథడ్. చూసిన తర్వాత మీకు అర్థమైతే ఏదైనా న్యూ మెథడ్ మనం నేర్చుకున్నప్పుడు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఇది సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 యొక్క బాజనీయత. దీంట్లో 3 రకాలు ఉంటాయి. 3 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, 4 అంకెల సంఖ్య ఏ విధంగా ఉంటుంది, 4 కంటే ఇంక ఎక్కువ సంఖ్యలు ఎన్నైనా పర్ల 3 అంకెల సంఖ్య, 4 అంకెల సంఖ్య, 4 అంకెలకి మించి ఎన్ని అంకెలు ఉన్నా పర్ల. ఈ 3 విభాగాలుగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వచ్చేసరికి 3 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అనే దానికి డివిజిబిలిటీ రూల్ ఏ విధంగా చూస్తామనంటే 3 డిజిట్ నెంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3 డిజిట్ నెంబర్ని నేను ఏబిసి అనుకుంటున్నా.
ఏబిసిని అనుకోవాల్సిన అవసరంలా, XYZ PQR నీ ఇష్టం ఏ ఆల్ఫాబెట్లు తీసుకున్నా పర్లా, కానీ 3 అంకెల సంఖ్య అన్నాను కాబట్టి ఈ విధంగానే చేయాలి. ఈ 3 అంకె ఏబిసి అనేది ఒక 3 అంకెల సంఖ్య అనుకోండి. ఏబిసి అనేది 3 అంకెల సంఖ్య. మనకు ప్లేస్ వాల్యూ చెప్పా గుర్తుందా? ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ ప్రకారం ఇది 1ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం. ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది కాబట్టి 100 ఇంటూ ఏ. బి ఏ స్థానంలో ఉంది? 10ల స్థానంలో ఉంది కాబట్టి 10 ఇంటూ బి. సి ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 ఇంటూ సి. ఇంతవరకు నాకు ఏ డౌట్ లేదు సార్, కన్ఫర్మ్. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ నేను చెప్తుంది, 3 అంకెల సంఖ్య ఇస్తే ఎలా, ఏ విధంగా ఆ 3 అంకెల సంఖ్యని ఏబిసి అనుకున్నా, ఏబిసి ప్లేస్లో ఏ అంకెలు సబ్స్టిట్యూట్ చేసినా పర్లేదు. తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తా, ప్రాబ్లం ఏం లేదు. ఏబిసి అనేది ఒక 3 అంకెల సంఖ్య అయితే నాకు తెలిసింది ఏంటి? ప్లేస్ వాల్యూస్ ప్రకారం ఇలాగ విడగొట్టుకున్నా, అంటే దీన్ని ఎస్పెన్ ఫామ్ చేస్తే తింటేనేగా, విస్తరణ రూపం అంతేగా. 100A + 10B + 1C అవుతుంది, అంతేనా? ఇంకెంతవరకు కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, 100A 100 Aలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏ భాజనీయత సూత్రం చూస్తున్నా, ఏ డివిజిబిలిటీ రూల్ చూస్తున్నా? 7 సార్. ఓకే, అంతవరకు క్లారిటీ. ఇప్పుడు 100 Aలు ఉన్నాయి నా దగ్గర. 100 అనేది 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా చూద్దాం. చూడండి ఒకసారి, భాగించబడుతుందో లేదో. 7 100, 7 1 7, 3 0 దింపుకుంటాం, అంతే కదా. డివిజన్స్ గురించి యాప్లో నేను ఆల్రెడీ చెప్పా ఏ విధంగా చేయాలనేది, నీట్గా అక్కడ చెక్ చేసుకోండి. తర్వాత 7 4 28, రిమైనింగ్ ఎంత వస్తుంది? 2 రిమైనింగ్ వస్తుంది. శేషం 0 రాకుండా ఏదైనా శేషం కనుక మిగిలిపోతే అది నిశ్శేషంగా భాగించబడుతుందా, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా? అవ్వదు సార్, నువ్వు చాలాసార్లు చెప్పావు, మాకు గుర్తుంది. ఓకే, డన్. అంతవరకు మనకు ఐడియా ఉంది. అంటే 100 అనేది 7తో నిశ్శేషంగా భాగించబడలా, ఎందుకని? ఇక్కడ శేషం 2 మిగిలిపోయింది కాబట్టి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, 100 లోపు ఏ సంఖ్య ఎక్కువగా, ఏ పెద్ద సంఖ్య 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది? ఇప్పుడు 100 భాగించబడలా, 100 లోపు అన్నాను కదా, 99 చూడాలి. 99 భాగించబడదు. నువ్వు ఎట్లా చెప్తున్నావు సార్? శేషం ఎంత వచ్చింది? 2. ఈ 2ని ఈ డివిడెంట్ విభాజనకి సపరేట్ చేయండి. 100 - 2 ఎంత? 98. అంతేనా? 100లో నుంచి 2 తీసేస్తే 98 కదా. అంటే 100 లోపు సంఖ్యలలో 7తో నిశ్శేషంగా భాగించబడే పెద్ద సంఖ్య 98. నాకు అర్థమైపోయింది. 100 లోపు నెంబర్స్లో 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే హయ్యెస్ట్ లేదా గ్రేటెస్ట్ నెంబర్ వచ్చేసరికి 98. అంతవరకు నాకు క్లియర్. ఇప్పుడు అంతే కదా, 14 7s 98. క్లియరా? 7 14s 98, లేదంటే 14 7s 98. అంటే దీని అర్థం ఏంటి? ఈ 100 ఏళ్లలో 98 ఏళ్ళు 7తో నిశ్శేషంగా భాగించబడ్డాయి. తీసేయండి ఇంకంతవరకు. నేను ఏ పాయింట్ చెప్తున్నానో ఆ పాయింట్ వరకే వినండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ 10 Bలు ఉన్నాయి. ఇంక ఎన్ని మిగిలినాయి? నాకు ఎన్ని మిగిలినాయి? 2 Aలు మిగిలినాయి, అంతేనా? 100 ఏళ్లలో 98 ఏళ్ళు 7తో నిశ్శేషంగా భాగించబడుతున్నాయి. నాకు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఎవరు మిగిలారు? 2A మిగిలింది. నెక్స్ట్ 10 Bలో 10 Bలలో 10 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా? 10 7 ఎక్కడో ఉంటుందా? ఉండదు సార్. ఇప్పుడు మనం చూడాల్సింది 10 కంటే ముందు 7తో నిశ్శేషంగా భాగించబడే పెద్ద సంఖ్య ఏది? 7గా. 7 1 7, 7 2 14, 10కి మించి వెళ్ళిపోతుంది. నాకు 10 లోపు కావాలి. 7 1 7, అంతే కదా. అంటే ఇప్పుడు 7B అయిపోయింది. 7B 7తో నిశ్శేషంగా భాగించబడింది. ఇంకా ఇక్కడ నాకు ఎన్ని Bలు మిగిలినాయి? 3 Bలు మిగిలినాయి. ఇక 1 అనేది 7తో ఎలా భాగించబడదు కాబట్టి 1C అంతే రాసేస్తున్నా. 1 అనేది రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. ఇప్పుడు చూడండి ఒకసారి, 2 భాగాలుగా అయింది. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. ఫస్ట్ పార్ట్లో నాకేమొచ్చింది? 98A + 7B. అంటే ఇవి 2 కూడా 7తో ఆల్రెడీ నిశ్శేషంగా భాగించబడిపోయినాయి, అంతే కదా. 98A 7B ఆల్రెడీ 7తో నిశ్శేషంగా భాగించబడుతుందని మన కళ్ళకు కనిపిస్తుంది. ఇక మనం చెక్ చేయాల్సింది ఎవరిని? 2A + 3B + C. ఇది మనకి నార్మల్గా చూస్తే 7తో నిశ్శేషంగా భాగించకుండా మిగిలిపోయినాయి. ఇవేమో 7తో నిశ్శేషంగా భాగించబడినవి. ఇవి ఫస్ట్ భాగం. రెండో భాగం వచ్చేసరికి 7తో నిశ్శేషంగా భాగించబడకుండా మిగిలిపోయినవి, భాగించబడకుండా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వకుండా మిగిలిపోయినవి ఏమేమి ఉన్నాయంటే, నాకు ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఏమేమి ఉన్నాయి?
2a ప్లస్ 3b ప్లస్ సి. ఇంతవరకేగా నాకు 7తో నిశ్శేషంగా భాగించబడకుండా మిగిలిపోయింది ఇదే కదా. ఇప్పుడు నేను ఈ మిగిలిపోయిన దాన్ని చెక్ చేస్తే సరిపోతుంది. మిగిలింది కూడా ఇది ఆల్రెడీ 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇక నిశ్శేషంగా భాగించబడకుండా మిగిలిపోయిన దీన్ని మనం చెక్ చేసినప్పుడు మిగిలిపోయింది కూడా 7తో నిశ్శేషంగా భాగించబడితే ఇచ్చిన 3 అంకెల సంఖ్య 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకొకసారి ఫైనల్గా చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్తా. నాకు 3 అంకెల సంఖ్య ఇచ్చాడు. 3 అంకెల సంఖ్యను నాకు ఎక్స్పాండ్ చేయడం తెలుసు, చేసేసుకున్నా. తర్వాత ఈ 3 అంకెల సంఖ్యల్లో నుంచి 7తో నిశ్శేషంగా భాగించబడే ఒక భాగం, నిశ్శేషంగా భాగించబడకుండా మిగిలిపోయిన ఒక భాగాన్ని నేను సపరేట్ చేసుకున్నా. ఎలా కూడా మీకు అర్థమైంది. తర్వాత ఇప్పుడు నాకేం అర్థమైంది, ఓహో ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ 7తో నిశ్శేషంగా భాగించబడిపోయింది. ఇక మిగిలిపోయింది ఎవరు, రెండో భాగం. ఇప్పుడు నేను ఎవరిని చెక్ చేస్తే సరిపోతుంది, రెండో భాగాన్ని నేను చెక్ చేస్తే సరిపోతుంది. ఇది ఆల్రెడీ 7తో నిశ్శేషంగా భాగించబడింది, ఇది భాగించబడకుండా మిగిలిపోయింది. ఈ మిగిలిపోయిన దాన్ని నేను గనక యాడ్ చేసి ఈ మిగిలిపోయిన మొత్తాలను గనక నేను 7తో భాగిస్తే అది కనుక నిశ్శేషంగా భాగించబడితే 3 అంకెల సంఖ్య కూడా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థమైపోయింది. మిగిలిపోయిన మొత్తాలను 7తో మనం భాగించాలి. ఎవరెవరు మిగిలిపోయారు, 2a 3b c మొత్తం సమ్ అంటున్నాను కాబట్టి ప్లస్ 2a ప్లస్ 3b ప్లస్ c చేయగా వచ్చిన రిజల్ట్ అనేది, ఫలితం అనేది 7తో 7తో నిశ్శేషంగా ఎగ్జాక్ట్గా భాగించబడితే, డివైడ్ అవుతే ఇచ్చిన 3 అంకెల సంఖ్య కూడా 7తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది అని అర్థం. ఇంతవరకు నాకు 3 అంకెల సంఖ్య గురించిన క్లారిటీ వచ్చేసింది సార్, హ్యాపీ. తర్వాత ఇప్పుడు 4 అంకెల సంఖ్యకి 4 అంకెల సంఖ్య అంటే ABCD అని తీసుకుంటున్నా, అంతే కదా. 4 అంకెల సంఖ్య కాబట్టి ABCD. ఇప్పుడు ఏ స్థానంలో ఉంది, వేల స్థానంలో ఉంది సార్, నాకు తెలుసు ఆ విషయం. తర్వాత B ఏ స్థానంలో ఉంది, వందల స్థానంలో ఉంది సార్. C 10ల స్థానంలో ఉంది కాబట్టి 10 × C. D అనేది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 × D. ఇందాకలాగే నేను చెక్ చేసుకోవాలి. మరి ఇప్పుడు 1000 అనేది 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందో లేదు చూద్దాం. చూడండి, 7 1ల 7, 3 సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తుంది, 0ని దింపుకుంటాం. 7 4ల 28, 30లో నుంచి 28 తీసేస్తే 2, ఇక్కడ 0ని దింపుకుంటాం. 7 2ల 14, శేషం ఎంత వచ్చింది, 0. ఓ నువ్వు చెప్పింది నాకు గుర్తొచ్చింది సార్, శేషం గనక మిగిలిపోతే అది నిశ్శేషంగా భాగించబడినట్లు కాదు సార్, నాకు అర్థమైపోయింది. ఇందాక నువ్వేం చేసావు, శేషం 2 వచ్చింది కాబట్టి ఆ 2ని 100లో నుంచి తీసేసావు, అంటే డివిడెంట్లో నుంచి తీసేసావు. ఇప్పుడు నాకు శేషం 6 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా, 6ని 1000లో నుంచి తీసే వెరీ గుడ్, అంటే 994, అంతే కదా. డివిడెంట్లో నుంచి 1000లో నుంచి శేషాన్ని తీసేసావు, 994 వచ్చింది. ఈ 994 అనేది 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎన్నిసార్లు, 142 సార్లు. 142 సార్లు 994 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, 1000 అనేది 7తో నిశ్శేషంగా భాగించబడదు. మరి ఇప్పుడు నేనేం చూడాలా, తర్వాత 1000 లోపు 7తో నిశ్శేషంగా భాగించబడే పెద్ద సంఖ్య చూడాలి. 1000 లోపు 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యే గ్రేటెస్ట్ నెంబర్ చూడాలి. చూసా, ఏమొచ్చింది, 997. ఇక్కడ రాసేసా 994 అండి, 7 అన్నట్లున్నా 94A అయిపోయింది. తర్వాత ఇక్కడ నాకు తెలుసుగా 98A అని ఇందాక చేసాం కదా మనం, 100 ఇక్కడ B కాబట్టి B, ఏ ఉంటే ఏ, B ఉంటే B, ఏది ఉంటే ఏముంది మనకి ప్రాబ్లం లేదుగా. 100లో నుంచి 98 కదా, 98. ఇక్కడ ఎన్ని మిగిలిపోయినా రాద్దాం చూడండి, 6A మిగిలింది, అంతేనా. ఇక్కడ ఎన్ని మిగిలినాయి, 2Bలు మిగిలినాయి, అంతేనా. తర్వాత 10Cలో నుంచి 7C అయిపోతుందిగా, ఆల్రెడీ చూసాం. 10 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 10 లోపు 7తో నిశ్శేషంగా భాగించబడే పెద్ద సంఖ్య ఏదంటే 7. సంఖ్యన్నా ఒకటే, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత ఇక్కడ మిగిలిపోయింది ఏంటి, 3C మిగిలింది. ఇంక ఇక్కడ 1D, అది 1 రాసిన ఒకటే, అయిపోయిన ఒకటే D. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకేం అర్థమైంది, ఓహో ఈ పార్ట్ అంతా కూడా ఆల్రెడీ 7తో నిశ్శేషంగా భాగించబడిపోయింది, నాకు క్లియర్. ఇక ఎవరు మిగిలారు, 6A
2b ఇక్కడ రాస్తున్నాను చూడండి నీట్గా 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ 1d 1 అనేది రాయడంలో d రాస్తున్నా, ప్రాబ్లం ఏం లేదు. నాకు 7తో నిశ్శేషంగా భాగించబడే ఒక భాగం మిగిలిపోయిన భాగం వచ్చింది. ఇక నేను 4 అంకెల సంఖ్య రాశాను, దాన్ని ఎక్స్పాండ్ ఫామ్లోకి రాసుకున్నా. దీన్ని 2 భాగాలకు విడగొట్టుకున్నా. ఏ 2 భాగాలు ఎలా విడగొట్టుకున్నా, ఒకటేమో 7తో నిశ్శేషంగా భాగించబడే భాగం, ఇంకోటేమో 7తో నిశ్శేషంగా భాగించబడగా మిగిలిన భాగం. నిశ్శేషంగా భాగించబడగా మిగిలిన భాగం ఇది నేను నిశ్శేషంగా భాగించబడని భాగం అనడంలా గుర్తుపెట్టుకోండి. ఇది నిశ్శేషంగా ఖచ్చితంగా భాగించబడదంటే ఇంక నువ్వు ఎందుకు చూసేది, మనం ఎందుకు చెక్ చేసుకునేది 7తో? భాగించబడగా మిగిలిన భాగం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వగా రిమైనింగ్ పార్ట్ వచ్చేసరికి 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ 1d. ఇది మనం చెక్ చేసుకున్న తర్వాత చెప్పాలి నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని. మనం దీన్ని ఖచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. అందుకే ఇందాక నుంచి నేను చెప్తుంది ఏంటి, ఇదేమో డైరెక్ట్గా చెప్పేస్తున్నా. ఈ పార్ట్ అనేది 7తో 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నా. దీని దగ్గరకు వచ్చేసరికి 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వగా రిమైనింగ్ పార్ట్ అని చెప్తున్నా. 7తో నిశ్శేషంగా భాగించబడగా మిగిలిన భాగం అని చెప్తున్నా. ఇప్పుడు ఈ మిగిలిన భాగాన్ని మనం చెక్ చేయాలి. 7తో ఈ మిగిలిన భాగాన్ని మొత్తాన్ని మనం చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అది డివిజిబుల్ అవుతుందా, నిశ్శేషంగా భాగించబడుతుందా, భాగించబడదా అనేది ఆ ఫలితం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఏంటి, 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d. ఇప్పుడు ఇది ఇచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్కి రిలేషన్ ఇస్తారు. దేని యొక్క భాజనీయత సూత్రాన్ని కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని ఇవ్వచ్చు, లేదంటే దీనికి ముందు ఉన్నది ఇవ్వచ్చు 3 అంకెల సంఖ్యది. అందుకే గుర్తుపెట్టుకోండి, 3 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు మనం ఎవరిని చెక్ చేయాలి, 2a ప్లస్ 3b ప్లస్ c. తర్వాత 4 అంకెల సంఖ్య ఇచ్చినప్పుడు ఎవరిని చెక్ చేయాలి, 3a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ dని చెక్ చేయాలి. సార్ నేను వాటిని బట్టి కొట్టాలా? బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండా నేను క్లారిటీగా ఎలా వచ్చినాయో కూడా చెప్పా. ఇప్పుడు కొన్ని సంఖ్యలు తీసుకున్నాం, కొన్ని నెంబర్స్ తీసుకున్నాం. ఇప్పుడు 546 ఎగ్జాంపుల్కి 3 అంకెల సంఖ్య 546 అనుకున్నాం. తర్వాత 4 అంకెల సంఖ్య వచ్చేసరికి 2 3 4 5 అంటే 2345 అని తీసుకున్నా. నువ్వు నార్మల్గా ఏం చేస్తావు, నార్మల్ మెథడ్లో 7 ఇక్కడ డివైజర్లో వేసేసి ఇంకొట్టే ఇంకా డివిజన్ చేస్తూ ఉంటావు లాంగ్ మెథడ్లో. కానీ మనకు తెలుసు కదా, ఏమని తెలుసు, నేను మీకు క్లారిటీగా అర్థం కావటం కోసమే నిదానంగా చెప్తున్నా. ఇంతసేపు పడుతుంది అనుకోకండి. 7 నార్మల్గా అయితే చూసి చెప్పేసేయచ్చు. జస్ట్ ఈ సంఖ్యను చూసి 7తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా అని చెప్పేసేయచ్చు. కాకపోతే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి కాబట్టి నిదానంగా చెప్తున్నా. మనకేం తెలుసు, 3 అంకెల సంఖ్య ఇస్తే మనం ఎవరిని చెక్ చేయాలి, 2a ప్లస్ 3b ప్లస్ cని చెక్ చేయాలి. ఏబిసిలే ఉండాల్సిన అవసరం లేదు. XYZలు ఏ వేరియబుల్ అయినా పర్లా. ఇప్పుడు ఏ స్థానంలో ఎవరున్నారు, 5 ఉంది అంతే కదా. ABC అనే 3 అంకెల సంఖ్యని ఇందాక చెప్పా. బి స్థానంలో ఎవరున్నారు, 4 ఉంది. సి స్థానంలో ఎవరున్నారు, 6 ఉంది. ఇప్పుడు 2 ఇంటూ ఏ అంటే 5 ప్లస్ 3 ఇంటూ బి అంటే 4 ప్లస్ 1 రాసిన ఒకటి రాయిపోయిన ఒకటి, సి ప్లేస్లో 6. 2 5s ఎంత, 2 5s ఎంత, దీన్ని సింప్లిఫై చేద్దాం. 10 ప్లస్ 3 4s 12 ప్లస్ 6. 10 ప్లస్ 12 ఎంత, 10 ప్లస్ 12 22. 22 ప్లస్ 6 ఎంత, 22 ప్లస్ 6 ఎంత, 28. 28 దీని యొక్క ఫలితం వచ్చింది. ఎవరి ఫలితం, 7తో నిశ్శేషంగా భాగించబడగా మిగిలిన 2a ప్లస్ 3b ప్లస్ c యొక్క ఫలితం వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి 28 అని వచ్చింది. ఇప్పుడు చెక్ చేయి, 7వ అకౌంట్లో 28 ఉందా, 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28 ఇలా లెక్కేసుకుంటూ కూర్చుంటే 7 అకౌంట్ అయిపోయి మన ఎగ్జామ్ అయిపోద్ది. నార్మల్గా అంటే నార్మల్గా చెప్తున్నా, 7 4 28 అని మనకు ఆల్రెడీ వచ్చేసింది అంతే కదా. 7 అకౌంట్లో 28 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అంటే వచ్చిన ఫలితం అనేది 7తో నిశ్శేషంగా భాగించబడింది కాబట్టి ఈ మొత్తం 546 కూడా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పేసేయచ్చు. నెక్స్ట్ నెంబర్ ఎవరు, 2345. ఇక్కడ మీకు అర్థం కావటం కోసం నేను నిదానంగా చెప్పా. మీరు
చూసి చెప్పేసేయచ్చు డైరెక్ట్గా. ఇది కనుక మీకు మైండ్లో ఎక్కువసార్లు కనుక రిపీట్ చేస్తూ కనుక ఉంటే వెంటనే సంఖ్య చూడగలే 2 5 are 10 ప్లస్ 3 4 are 12 10 ప్లస్ 12 22 ప్లస్ 6 28 28 7 టేబుల్ ఉంది క్యాన్సిల్, ఇంకా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పేసేయచ్చు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా 6 2s నేను మళ్ళీ చెప్తా. అంటే సంఖ్యను చూడంగానే ఏ విధంగా మన ప్రాక్టీస్ అయితే ఎంత స్పీడ్గా అవుతుందో చెప్తాను మాత్రమే. 7 భాజనీయత చదువుతున్న కష్టం అనుకుంటున్నాం కదా, సింపుల్ ఏ విధంగా సింపుల్గా ఉంటుందో చెప్పడానికి మాత్రమే ఇప్పుడు స్పీడ్గా చెప్తున్నా. 6 2s are 12, తర్వాత 12 ప్లస్ 2 3s are 2 3s are 6, 12 ప్లస్ 6 18, 3 4s are 12, 18 ప్లస్ 12 30 ప్లస్ 5 35. 35 అనేది 7 ఎక్కడో ఉంది, 7 5ల 35, కాబట్టి ఇచ్చిన సంఖ్య 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నువ్వు పెన్ను కానీ పేపర్ కానీ పెట్టావా? లేదు కదా, అందుకే భాజనీయత సూత్రం నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు తెలిసిందే, ఇంకా నార్మల్గా మీకు అర్థం కావడం కోసం కొంచెం నిదానంగా చెప్తున్నా. 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d ఫార్ములా, అంతే కదా. a b c d, ఇదేమో 3 అంకెల సంఖ్య, ఇదేమో 4 అంకెల సంఖ్యకి 6 ఇంటూ ఏ స్థానంలో 2 కదా ఉంది, 2 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 3 ఇంటూ 4 ప్లస్ డి అంటే 5. ఇప్పుడు మొత్తం లెక్క 6 2s are 12 ప్లస్ 6 ప్లస్ 3 4s are మళ్ళీ 12 ప్లస్ 5, 12 ప్లస్ 12 24 ప్లస్ 6 30 ప్లస్ 5 35 అనేది 7వ ఎక్కంతో నిశ్శేషంగా భాగించబడుతుంది. 7th ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇచ్చిన 2345 కూడా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఒకవేళ రిజల్ట్ 7తో నిశ్శేషంగా భాగించబడి ఇచ్చావు సార్ నువ్వు, ఒకవేళ నాకు 31 వచ్చింది, ఎగ్జాంపుల్కి నాకు 31 వచ్చింది, 7వ ఎక్కంలో 31 ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది 7తో నిశ్శేషంగా భాగించబడదు. కాబట్టి ఇచ్చిన సంఖ్య అంతా కూడా 7తో నిశ్శేషంగా భాగించబడదు అని చెప్పేస్తావు. సింపుల్ అంతే. ఫలితం 7తో నిశ్శేషంగా భాగించబడితే ఇచ్చిన సంఖ్య నిశ్శేషంగా భాగించబడుతుంది అంటావు. ఫలితం రిజల్ట్ వచ్చేసరికి 7th ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వకపోతే ఏం చెప్తావు? ఇంకా డివిజిబుల్ కాలేదనే చెప్తావు. ఇంకా నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉందండి, అది చెప్పిన తర్వాత 6 డివిజిబిలిటీ రూల్ గురించి చూద్దాం. ఇంకో మెథడ్ వచ్చేసరికి 4 అంకెల కంటే ఎక్కువ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 51394 5 అంకెల సంఖ్య ఉంది. ఇంకోటి కూడా రాద్దాం, ఇంకొంచెం పెద్ద రాద్దాం. 835 849 ఇలా రాస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి? 3 అంకెలు ఉంటేనేమో 2a ప్లస్ 3b ప్లస్ c చూడమన్నావు సార్. 4 అంకెలు ఉంటేనేమో 6a ప్లస్ 2b ప్లస్ 3c ప్లస్ d చూడమన్నావు సార్. ఓకే, ఇప్పుడు 4 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాల్సిన అవసరంలా, కుడివైపు నుంచి ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఖాళీ కూర్చునేరు. ఏం చేయాల్సిన అవసరం లేదంటే జస్ట్ ఇక్కడ కుడివైపు నుంచి 3 అంకెలు ఒక భాగంగా తీసుకోవాలి. ఇక్కడ కుడివైపు నుంచి 3 అంకెలు అంటే 4 9 3, ఈ 3 అంకెలను ఒక సంఖ్యగా అంటే ఒక భాగంగా తీసుకోవాలి. అంటే ఇదొక భాగం ఇదొక భాగం. ఇప్పుడు కుడివైపు నుంచి ఇది ఫస్ట్ స్థానం, ఇది 2వ స్థానం కదా. మీకు ఆల్రెడీ ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్, ఈ ఆడ్ పొజిషన్స్ ఈవెన్ పొజిషన్స్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. 11 యొక్క భాజనీయత సూత్రం చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా చెప్పా. సరి స్థానాలు బేసి స్థానాలు సంఖ్యలు కాదని గుర్తుపెట్టుకోండి. స్థానాల గురించిన 11 యొక్క గురించి భాజనీయత గురించి చెప్పేటప్పుడు నేను క్లారిటీగా చెప్పా. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? కుడివైపు నుంచి 3 అంకెలకు ఒక భాగం చేయాలి. ఇక్కడ కూడా చేద్దాం చూడండి. ఈ 3 అంకెలు ఇంకొకటి మిగిలిపోతే మిగిలిపోనండి, ప్రాబ్లం ఉంది. మిగలకపోతే ఇంకా ఇక్కడ పెరుగుతూ ఉంటే 3 కలుపుకుంటే వెళ్తాం అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది, ఒక పెద్ద సంఖ్య ఉంది, దాన్ని కుడివైపు 4 అంకెల వరకు ఉంటేనేమో మనకు ప్రాబ్లమే లేదు, వచ్చేసింది. 4 అంకెల కంటే ఎక్కువ ఉంటే ఎన్ని అంకెలన్నా ఉన్నాయి పర్లా, 3 అంకెలను ఒక భాగంగా చేయాలి. ఎటువైపు నుంచి? కుడి నుంచి, ఎడమ నుంచి కాదు, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ నుంచి 3 అంకెలను ఒక భాగంగా చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ పార్ట్ నేను అలా చేసేసా. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? సరి స్థానాల్లో ఏమున్నాయి, బేసి స్థానాల్లో ఏమున్నాయో చెక్ చేయాలి. సరి స్థానాలు అంటే కుడివైపు నుంచి 2వ స్థానం, 4వ స్థానం, 6వ స్థానాన్ని సరి స్థానాలు అంటారు, ఈవెన్ ప్లేసెస్ అంటారు. 1వ స్థానాన్ని, 3వ స్థానాన్ని, 5వ స్థానాన్ని, నేనేమంటున్నా స్థానాన్ని, అంకెన కాదు నేను అంటుంది. స్థానాలను
బేసి స్థానాలు ఆడ్ ప్లేసెస్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్ కూడా మనం చూసేసుకున్నాం, చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మూడో స్టెప్ ఏం చేయాలి? సరి స్థానాల మొత్తాన్ని, అంటే సరి స్థానాల్లో ఉన్న సంఖ్యల మొత్తాన్ని కలపాలి. ఇక్కడ వచ్చేసరికి ఒకటే ఉంది కాబట్టి బేసి స్థానాలు కదా ఫస్ట్ తీసుకుంది, సరికాదు, బేసి స్థానాల మొత్తాన్ని కలపాలి. బేసి స్థానంలో నాకు 394 ఒకటే ఉంది సంఖ్య, లేదు కాబట్టి నేను 394 రాశా. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రెండు బేసి స్థానాలు కదా, ఇది 1వ స్థానం 3వ స్థానం, అంటే ఈ రెండు బేసి స్థానాలు కదా. బేసి స్థానం 849 + 7, అంటే ఈ రెండింటిని బేసి స్థానాలను కలపాలి. కలిపిన తర్వాత ఏం చేయాలి? సరి స్థానాలు కూడా కలిపి బేసి స్థానాలకు సరి స్థానాలకు మధ్య భేదం చూడాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను ఇక్కడ 5 అంకెలే తీసుకున్నాను కాబట్టి ఒకటే బేసి స్థానం ఒకటే సరి స్థానం వచ్చింది. ఇక్కడ 7 అంకెలు తీసుకున్నాను కాబట్టి 2 బేసి స్థానాలు ఒక సరి స్థానం వచ్చింది. ఒకవేళ 12 అంకెలు తీసుకున్నాడు అనుకోండి, అక్కడ 3 బేసి స్థానాలు 2 సరి స్థానాలు అలా వస్తూ ఉంటాయి. అయితే ఎన్ని వచ్చినా పర్లా, మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఫస్ట్ కుడివైపు నుంచి నేను 3 అంకెలు ఒక భాగం చేశా, అయిపోయింది, కంప్లీట్. తర్వాత 1వ స్థానం 3వ స్థానం 5వ స్థానాన్ని బేసి స్థానాలు అంటారు. 2వ స్థానం 4, 6, 8 అండ్ సో ఆన్ ఇలా ఉన్న వాటిని సరి స్థానాలు అంటారు. 3వ స్టెప్ నేనేం చేయాలి? బేసి స్థానాల్లో ఉన్న అంకెల మొత్తాన్ని యాడ్ చేయాలి, కూడాలి. ఇది చూడండి, బేసి స్థానాల్లో ఉన్న 2 సంఖ్యలను నేను కూడుతున్నా. సంఖ్య ఏంటి? ఇక్కడ 849 ప్లస్ సంఖ్య 7 కూడుతున్నా. తర్వాత సరి స్థానాల్లో కూడా ఉంటే ఆ 2 సంఖ్యలు కూడాలి. ఇక్కడ లేదు కాబట్టి అదే రాస్తున్నాం, 835 లేదు కాబట్టి ఇక్కడ సరి స్థానం లేదు కదా, ఇంకా నేను ఇచ్చిన సంఖ్యలో లేదు, అందుకని మిగిలిపోయిన 835ని రాసా. ఒకవేళ ఇక్కడ 10 వచ్చింది అనుకోండి, +10 చేయాలి, అంతే. అంటే బేసి స్థానాలను మొత్తాన్ని కూడాలి, సరి స్థానాల మొత్తాన్ని కూడగా రిజల్ట్ వాటి మధ్య భేదాన్ని చెక్ చేసుకోవాలి, అంతే. ఇక్కడ చూడండి, 894లో నుంచి 51 తీసేస్తాయి. ఇప్పుడు 1 తీసేస్తే 93, 50ని తీసేస్తే 343, అంతేనా కాదా? ఇప్పుడు 50 తీసేసామనుకోండి 44 అవుతుంది, 1ని తీసేస్తే 43. ఇప్పుడు చెక్ చేయి, 343 అనేది 7తో నిశేషంగా భాగించబడుతుందా? ఇలాగ వేసేస్తారా? వేయకూడదు. ఇందాక మీకు చెప్పాను కదా 3 అంకెల సంఖ్య వస్తే ఎలాగనేది. 2a అంటే 2 3s are 6 + 3 4s are 12, అంటే 6 + 12 అంటే 18 + 3 21 వచ్చింది. 21 7 టేబుల్లో ఉందా? ఉంది సార్. అంటే దీని అర్థం ఏంటి? ఈ సంఖ్య అంతా కూడా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పేసేయచ్చు. ఇక్కడ చూడండి, 849 + 7 అంటే 856గా, 49 + 7 అంటే 56 మైనస్ 835. 800 క్యాన్సిల్ అయిపోతాయి. 56లో నుంచి 35 తీసేస్తే 21గా మిగిలేదు ఇక్కడ కూడా, అంతే కదా. 50లో నుంచి 30 తీసేస్తే 20, 6లో నుంచి 5ని తీసేస్తే 1, 21. మళ్ళీ 21 వచ్చింది. నాకు అర్థమైపోయింది, 21 అనేది 7 అక్కల్లో క్యాన్సిల్ అవుతుంది, నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య కూడా మొత్తం కూడా 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది, అంతే. ఇంకా క్లియర్, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. మీరు ఇంకొన్ని సంఖ్యలని ఏం లేదు, ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 అని ఇలా ఇచ్చా. ఫస్ట్ నువ్వేం చేయాలా? 3 అంకెలను ఒక జతగా చేసుకోవాలా. ఇక్కడ ఎందుకు వచ్చిన గోళ, ఇంకోటి కూడా ఇద్దాం, 9 8 అని ఇస్తున్నా. 3 సంఖ్యలను ఒక 3 అంకెలను ఒక భాగం చేసుకుంటావు. ఇది 1వది, ఇది 2వ ప్లేస్, ఇది 3వ ప్లేస్, ఇది 4వ ప్లేసు. నీకు తెలుసు 1 + 3 అంటే బేసి స్థానాలు, 2 + 4 అంటే సరి స్థానాలు. ఇప్పుడు ఈ బేసి స్థానాల్లో ఉన్న 123ని అలానే 789ని కలపాలి. బేసి స్థానాల్లో ఉన్న వాటిని కలపాలి. తర్వాత సరి స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు? 556, అలానే 98 కూడా ఉంది. 98 ఈ రెండింటిని కలపాలి. కలిపి వీటి మధ్య భేదం చూడాలి. భేదం ఎంతో కొంత సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య 7వ ఎక్కంలో క్యాన్సిల్ అయితే ఇదంతా కూడా 7వ ఎక్కంలో క్యాన్సిల్ అవుతుంది. 7తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. ఇంతటితో 7కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ కంప్లీట్ అయిపోయింది. ఇది మనం జస్ట్ నేర్చుకోవడం కోసం, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ అడగొచ్చు.
అడగొచ్చు. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి సింపుల్గా. మళ్ళీ చెప్తున్నా, సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా నేర్చుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దు, సబ్జెక్ట్ లాగా నేర్చుకోండి. నెక్స్ట్ 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చూద్దాం. 6 యొక్క డివిజిబిలిటీ రూల్ చూసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ గమనించండి. కేఎస్ఏ స్టడీస్ అని మన ఛానల్ తరపున యాప్ ఉంది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ యాప్లో ఆల్రెడీ మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, ఆల్రెడీ చాలామంది తీసుకొని వింటున్నారు. అయితే ఇది ఇంకా కొంతమంది తీసుకోలేదు, మీరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. 299 రూపీసే ఉంది, నేను ఏమీ మార్చలేదు, పెన్సిలా తగ్గించలా, 299 రూపీసే ఉంది. రీజన్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అయితే స్కిప్ చేయకండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. స్కిప్ చేస్తారేమో, స్కిప్ చేయకండి. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న 0 to Hero ప్రోగ్రాంలో భాగంగా మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఈ వీడియోనే యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్న ఆఖరి వీడియో. ఇక నుంచి 0 to Hero ప్రోగ్రాంలో మ్యాథ్స్ కంటెంట్ క్లాసెస్ను కూడా నేను యాప్లోనే అప్లోడ్ చేస్తాను. రీజన్ ఏంటి అని అంటే, కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ ఉంటుంటే పర్చేజ్ చేసిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అలానే అన్ని చెప్పినవే మరి పదే పదే చెప్పినట్లుగా అనిపిస్తుంది, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి అన్నీ ఒక దగ్గర ఉంటే నీట్గా వినేవారికి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అన్నిటిని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొని రావాలని 0 to Hero ప్రోగ్రామ్ను కూడా నేను యాప్లోనే ఉంచుతున్నా. అంటే దీని అర్థం ఏంటి, యాప్లో ఏపీ వారికి, తెలంగాణ వారికి కూడా ఉందండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తెలంగాణ వారు కూడా మ్యాథ్స్ క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. తెలంగాణ వారి గురించి వెంటనే చెప్తాను, 1 minute వెయిట్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యాప్లో 0 to Hero ప్రోగ్రామ్ క్లాసెస్ ఉంటాయి, టెస్టిబుల్ క్లాసెస్ ఉంటాయి, తర్వాత 500 క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ టెట్ డిఎస్ఏ పేపర్స్ ఉంటాయి. ఇక నుంచి కంపల్సరీగా 0 to Hero ప్రోగ్రామ్ క్లాసెస్ కూడా ఖచ్చితంగా యూట్యూబ్లో కాదండి, యాప్లోనే నేను అప్లోడ్ చేస్తా. సార్ స్టార్టింగ్లో మరి ఫ్రీగా అప్లోడ్ చేస్తానన్నారు కదా అని అంటే, ఇవి యాప్లో కూడా ఫ్రీగానే నేను అప్లోడ్ చేస్తాను. రీజన్ ఏంటి, నేను ఫస్ట్ 299 పెట్టింది మిగిలిన వాటికి, ఈ 0 to Hero ప్రోగ్రామ్ కాదు. దీన్ని మరి దాంట్లోకి ఎందుకు అప్లోడ్ చేస్తున్నామని అంటే, వినే వాళ్ళకి అమౌంట్ పెట్టి తీసుకున్న వాళ్ళకి క్లమ్జీగా లేకుండా, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని లేకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అన్న ఉద్దేశంతోనే నేను పెడుతున్నా. కాబట్టి దీన్ని వేరే రకంగా తీసుకోకండి. ఈ 0 to Hero ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా 0తో 0 అంటే 1 రూపీ కూడా తీసుకోకుండా నేను యాప్లో అప్లోడ్ చేస్తున్నా. ఈ రూపీస్ ఏంటి, అంతకుముందు ఉన్నవి టెస్టబుల్ ప్రోగ్రాము, ఏపీ టెట్ డిఎస్ఏ ప్రీవియస్ పేపర్స్ 500 క్వశ్చన్స్కి. ఇప్పుడు నేను 0 to Hero ప్రోగ్రామ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, నెక్స్ట్ టైం తీసుకోవడం లేదు కదా. కాబట్టి అర్థం చేసుకోండి. మరి యూట్యూబ్లో ఏం క్లాసెస్ పెడతారు సార్, తెలుగు గ్రామర్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి, సైకాలజీ బిట్స్ ఉంటాయి, తర్వాత మ్యాథ్స్కి సంబంధించి ప్రతి వీడియోలో కూడా కొన్ని సమ్స్ తీసుకొని సింపుల్గా ఏ విధంగా ప్రాక్టీస్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి యూట్యూబ్లో మ్యాథ్స్కి సంబంధించి. కొన్ని క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తూ ఉంటా, ఆ క్వశ్చన్స్ని సింపుల్గా ఏ విధంగా ఆన్సర్ రాబట్టాలో చెప్తూ ఉంటా. కంటెంట్ మాత్రం కంపల్సరీగా యాప్లోనే అప్లోడ్ అవుతుంది. కాబట్టి త్వరపడి తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాలిడిటీ 12 నెలలు ఉందండి, 1 year పాటు. నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ క్లాసెస్ వినొచ్చు. ఆల్రెడీ ఇప్పటికే మన క్లాసెస్ చూస్తున్నారు ఏ విధంగా ఉంటున్నాయి అనేది, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. ఖచ్చితంగా క్లాసెస్ మీకు 100% యూజ్ అవుద్ది. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అని అనుకుంటే మీకు బడ్డెన్ అయిపోతుంది. మీరు ఆలోచించండి, కొద్దిగా నేర్చుకునేదానికి అంత ఒకేసారి వేసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ అమౌంట్ నాకు తెలిసినంత వరకు అయితే మనం ఇస్తున్న సబ్జెక్టుకి సంబంధించి ఈ అమౌంట్ అంత ఎక్కువ కాదనేది నా ఆలోచన. ఇక తెలంగాణ వారికి, ఇదేమో ఏపీ వారికి అండి, తెలంగాణ స్టేట్ టీజీ వారికి కూడా మ్యాథ్స్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి యాప్లో. అయితే వీరికి 299 ఇచ్చాం, వీరికి మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. రీజన్ ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలో కొంచెం సిలబస్ తక్కువ. కాబట్టి వీరికి కొంచెం అమౌంట్ తగ్గించి పెట్టాం. అంటే రీజనబుల్గా వాళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి, వాళ్ళ కంటెంట్కి సంబంధించి, సిలబస్కి సంబంధించి ఎంతైతే రీజనబుల్ ప్రైసో అంత మాత్రమే పెట్టాం. మేము కష్టపడడానికి ప్రతిఫలంగా మాత్రమే ఉంచాం. అది మీరు యాప్లో చూడండి, మీకే అర్థమవుతుంది క్లారిటీగా. మీకు వచ్చేసరికి 0 to Hero ప్రోగ్రాము, అలానే 500 క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు కంపల్సరీగా సిలబస్ ఆధారంగా మీకు సపరేట్ క్లాసెస్ ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి. తెలంగాణలో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు కూడా ఈ క్లాసెస్ తీసుకుని హ్యాపీగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, క్లాసెస్ విషయంలో నెగ్లెక్ట్ చేయొద్దు. ఆ తర్వాత తీసుకుందాంలే సార్ ప్రమోషన్ కోసం చెప్పుకుంటున్నారులే అని అనుకోకండి.
రీజన్ ఏంటి అంటే క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి. మీరు మ్యాథ్స్ లేకపోవటం వల్ల జాబ్ మిస్ అయ్యాం సార్ అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ క్లాసెస్ని వినండి. మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా నేను నాన్ మ్యాథ్స్ సార్ అని మీరు చెప్పరు, ఇంకా 3-4 నెలల్లో అంతే కన్ఫర్మ్. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఆరు యొక్క బాధ్యత సూత్రం చూద్దాం. ఆరు ఇక్కడ నుంచి కాంబినేషన్స్ వచ్చినాయండి. ఇప్పటివరకు 2, 3 ఇవన్నీ కూడా ఇప్పటివరకు చెప్పిన 9 బాధ్యత సూత్రాలు ఇండివిజువల్ డివిజిబిలిటీ రూల్స్. ఇది కాంబినేషన్ వస్తుంది, ఒకదానికి ఒకదాని లింక్ ఉంటుంది, జాగ్రత్తగా చూడండి. ఆరు యొక్క బాధ్యత డివిజిబిలిటీ ఆఫ్ 6. ఒక సంఖ్య 2 మరియు 3లచే నిశ్శేషంగా భాగించబడితే అది 6చే నిశ్శేషంగా భాగించబడును. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 3 దెన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. అంటే ఒక సంఖ్య అనేది 6తో నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే ఖచ్చితంగా 2తో 3తో నిశ్శేషంగా భాగించబడాలి. ఒక్క నిమిషం అండి, ఓకే బ్లర్ ఏం రావడంలో క్లారిటీగా ఉంది. 6తో ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే 2తో 3తో నిశ్శేషంగా భాగించబడాలి. నేను 2 మరియు 3 అన్నానా, 2, 6 అన్నానా, 2 లేదా 3 అన్నానా, లేదా 2 మరియు 3 అన్నానా? 2 మరియు 3 అంటే దీని అర్థం ఏంటి? 2తో ఖచ్చితంగా భాగించబడాలి, 3తో కూడా ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడితేనే 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. మర్చిపోయాను ఫ్రెండ్స్, గమనించండి. సైకాలజీ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. సైకాలజీ క్లాసెస్ కూడా త్వరలోనే మన ఛానల్లో, మన యాప్లో అవైలబుల్గా ఉండబోతున్నాయి. సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, క్లాసెస్ వచ్చేసరికి యాప్లో ఉంటాయి. ఎవరైతే మ్యాథ్స్ క్లాసెస్ తీసుకున్నారో వారికి కొద్దిగా డిస్కౌంట్తో సైకాలజీ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ టైం అయినా మమ్మల్ని నమ్మి మ్యాథ్స్ క్లాసెస్ ధైర్యంగా తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి వారికి ఎంతో కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సైకాలజీ క్లాసెస్ని ఎవరైతే మ్యాథ్స్ క్లాసెస్ తీసుకున్నారో వారికి కొంత డిస్కౌంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆ డిస్కౌంట్తో మీరు సైకాలజీ క్లాసెస్ని తీసుకోవచ్చు. ఒకవేళ మ్యాథ్స్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి నార్మల్ కాస్ట్ కూడా హెవీగా ఉండదు, మ్యాథ్స్ క్లాసెస్కి ఉన్నంత కూడా ఉండదు. దాంట్లో ఎంతో తర్వాత చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైజే. మేము చేసిన హార్డ్ వర్క్కి తగ్గినట్లుగానే తీసుకుంటాం, అసలు రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోం మీ దగ్గర. ఆ క్లాసెస్ కూడా త్వరలోనే యాప్లో అవైలబుల్గా ఉండబోతూ ఉన్నాయి. నేను ఆ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉన్న వెంటనే చెప్తాను. దాదాపు నవంబర్ 1 నుంచి స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి మ్యాథ్స్ సైకాలజీ క్లాసెస్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ వారికి, ఎస్జిటి వారికి అందరికి ఉపయోగపడతాయి అండి. సైకాలజీ క్లాసెస్ ఎవరైనా తీసుకోవచ్చు. ఇక 6 యొక్క బాధ్యత సూత్రానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం, చూడండి. ఎగ్జాంపుల్ 1 9, 3, 4, 6, 2, 8. 8గా 0 తీసుకున్నాం. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 6తో నిశ్శేషంగా భాగించబడాలి. ఇప్పుడు నేను 6 యొక్క బాధ్యత సూత్రాలు కదా చూస్తుంది. 6తో నిశ్శేషంగా భాగించబడాలంటే నాకు 2తో నిశ్శేషంగా భాగించబడాలి. ఎవరెవరు వాళ్ళు? 2, 3. ఇప్పుడు 2 యొక్క బాధ్యత సూత్రం నీకు తెలుసు, నిద్రలో లేపడిగినా చూస్తావు. నీకు ఈ సంఖ్య అంతా అవసరమా? 2తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేయమన్నప్పుడు ఆ సంఖ్య అంతా నీకు అవసరమా? అవసరం లేదు సార్. మరి ఎవరు అవసరం? నీకు ఈ 1ల స్థానంలో ఉన్నదే అవసరం. 1ల స్థానంలో కనుక 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ, ఈ 5 అంకెల్లో ఏ అంకె ఉన్నా కానీ 1ల స్థానంలో 2తో నిశ్శేషంగా ఖచ్చితంగా భాగించబడుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇంకా 3 చూడకుండా 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్తావా? కుదరదు. 2తో నిశ్శేషంగా భాగించబడాలి, అలానే 3తో కూడా భాగించబడితేనే 6తో భాగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3తో నిశ్శేషంగా భాగించబడాలంటే ఏం చేయాలి? మీకు ఆల్రెడీ క్లారిటీగా చెప్పా. ఈ అంకెలు అనే సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు యాడ్ చేయాలి? అంక మూలం డిజిటల్ రూట్ వచ్చేంతవరకు యాడ్ చేయాలి. ఆ డిజిటల్ రూట్ అనేది 3 కానీ, 6 కానీ, 9 కానీ ఉంటే అప్పుడు 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని చెప్పొచ్చు. ఇంత ఫాస్ట్గా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, అందుకని ఫాస్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు యాడ్ చేయి. 9 + 3 ఎంత? 12. 12 + 4 ఎంత? 16. 16 + 6 ఎంత? 22. 16 + 6 22. 22 + 2 ఎంత? 24. 24 + 0 ఎంత? 24 వచ్చింది. 24 వచ్చింది, అంతేనా? 24 అనేది డిజిటల్ రూట్ అవుతుందా? అవ్వదు, రెడ్యూస్డ్ నెంబర్ అవుతుంది. 24ను కూడా మళ్ళీ యాడ్ చేయాలి, 2ని 4ని. 2, 4 యాడ్ చేస్తే ఎంత? 6. ఇదిగోండి మనకు 6 వచ్చేసింది చూడండి.
అంకమూలం 6 కనుక ఉంటే 3 కానీ 6 కానీ 9 కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కానీ 3తో నిశ్శేషంగా భాగించబడుతుంది. వచ్చేసింది. 2తో భాగించబడింది, 3తో భాగించబడింది. కాబట్టి కళ్ళు మూసుకొని టిక్ కొట్టేసి 6తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. 6తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది అని. ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇందాక 9, 5, 4, 3, 2. ఓకేనా? ఇది 6తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా, 6తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా, లేదనుకుంటే కొంచెం క్వశ్చన్ మారుద్దాం. నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా ఎందుకు, ఇక స్టార్ గుర్తు ఇచ్చేసేద్దాం. స్టార్ కానీ ఏ కానీ ఉంటుంది. లేదనుకుంటే మీకు ఇంకొంచెం క్లారిటీగా రాస్తాను నీట్గా. 9, 5, 4, 3 ఏ స్టార్ కానీ ఏ కానీ అవ్వచ్చు అనే సంఖ్య 6తో నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఏ స్థానంలో రావటానికి అవకాశం ఉన్న అంకె ఏది, ఏ ప్లేస్లో పాసిబుల్ అయ్యే డిజిట్ ఏంటి అని కనుక మనకు ఒకసారి చెక్ చేస్తే, ఇప్పుడు ఏ స్థానంలో ఇప్పుడు నాకు 6తో నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే నాకు ఎవరెవరు కావాలి, 2 కావాలి, 3 కావాలి, అంతేనా? ఇప్పుడు 2తో నిశ్శేషంగా భాగించబడాలంటే ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ నాకు ఈ అవకాశాలు ఉన్నాయి. అంటే ఏ స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఈ అంకెలు ఏది వచ్చినా నాకు 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 ఒకటి చూస్తే చాలదు సార్, మరి ఎవరిని చూడాలి? 3ని కూడా చూడాలి. 3ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, 9 + 5 14, 14 + 4 18, 18 + 3 21. ఇప్పుడు 21 + 1 21లో 21 వచ్చింది కదా. 2 + 1 ఎంత? 3 వచ్చేసింది మనకి ఆల్రెడీ. ఇప్పుడు ఏ స్థానంలో ఏముండొచ్చు? 0 ఉన్నా ప్రాబ్లం లేదు, అంతేనా? 3 + 0 0నే. తర్వాత 3 ఉన్నా ప్రాబ్లం లేదు, అంతే కదా. ఇప్పుడు నాకు 3తో నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే 3 కానీ, 6 కానీ, 9 కానీ అంకమూలం డిజిటల్ రూట్ రావాలి నాకు. ఇక్కడ నేను చెక్ చేస్తే ఏని కలపకుండానే 3 + ఏ అని వచ్చింది, అంతే కదా అర్థం. 2 + 1 అంటే 3, అంతేనా? 3 + ఏ వచ్చింది. ఏ స్థానంలో నేను కనీసం ఎంత కలపవచ్చు? 0ని కలుపుతాం కదా, కనీసం 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0 కలిపితే 3 + 0 3 వచ్చేసింది మనకి. తర్వాత 3 ఇక్కడ నుంచి మనం లెక్కేసుకుంటే వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 యొక్క భాజనేత సూత్రం చూస్తున్నాం కాబట్టి 3 కలుపుకుంటే వెళ్తాం. ఇప్పుడు 3 రాసిన 3 + 3 6 అవుతుంది. తర్వాత ఇంకొక 6ని కలిపిన 3 + 6 9 అవుతుంది. ఇప్పుడు నేను 9 రాశాను అనుకోండి, 9 కూడా రాసుకోవచ్చు, ఒక అంక కదా. అంటే ఏ స్థానంలో 9 కూడా ఉండొచ్చు. 3 + 9 12 అవుతుంది. 1 + 2 3 అవుతుంది, ప్రాబ్లం ఏమీ లేదు. మళ్ళీ నేను 12 రాయొచ్చా? రాయకూడదు సార్, నువ్వు ఆల్రెడీ అంతకుముందు చాలాసార్లు చెప్పావు, నీకు మిస్ అయింది ఒక అంకే కాబట్టి ఒక అంక వరకే రాయాలి. అంటే ఇక్కడ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 0 కానీ, 3 కానీ, 6 కానీ, 9 కానీ అవకాశాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఉంది సార్. మళ్ళీ చెప్తున్నా, ఇచ్చిన సంఖ్య అనేది 6తో నిశ్శేషంగా భాగించబడింది అని చెప్పని అన్నాడు. ఇచ్చిన నెంబర్ 6తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయింది అని చెప్పాడు. అయితే డివిజిబుల్ అయింది కాబట్టి, కానీ ఏ స్థానంలో ఎంత ఉండాలి? డివిజిబుల్ అయిపోయింది, ఇప్పుడు ఏ స్థానంలో ఏముండాలి? 6తో నిశ్శేషంగా భాగించబడాలి అని అంటే 2, 3తో నిశ్శేషంగా భాగించబడాలి. కాబట్టి ఇది అక్కడ 2తో నిశ్శేషంగా భాగించాలి అని అంటే ఏ స్థానంలో ఎవరెవరు ఉండాలి? ఈ 5 అంకెల్లో ఏ అంక ఉన్నా ఈ సంఖ్య అంతా కూడా 2తో నిశ్శేషంగా భాగించబడుతుంది, నాకు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు 3ని కూడా చెక్ చేయాలి కదా. 3ని చెక్ చేస్తే నేను వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తే 21 + ఏ మిగిలింది. 2 + 1 అంటే 3, 3 + ఏ అంటే ఏ స్థానంలో కనీసం నేను ఎంత ఏ అంకెను ఉంచవచ్చు? 0 ఉంచవచ్చు. 0 ఉంచితే 3 + 0 3 అంకమూలం నాకు 3 కానీ, 6 కానీ, 9 కానీ రావాలి. ఓకే, తర్వాత 0 నుంచి ఇంకా 3 కలుపుకుంటూ వెళ్తాం. 0 + 3 అంటే 3, 3 + 3 6 ఉంది. తర్వాత 3కి 3 కలిపితే 6, 3 + 6 అంటే 9 ఉంది. తర్వాత 9, 3 + 9 అంటే 12 వస్తుంది. 12 అంటే 1 + 2 3. మీకు డౌట్ రావచ్చు, సార్ నువ్వే కదా ఇందాక 12 వద్దనింది. నేను 12 వద్దనింది ఎక్కడ? ఒక ఏ స్థానంలో 12 వద్దన్నా, ఇప్పుడు 12 వచ్చింది ఎక్కడ? ఇదిగోండి 3 + 9 12, 3 + 9 ఇక్కడ 3 + ఏ అని వచ్చింది కదా.
ఏ స్థానంలో నేను ఎవరిని ప్రతిక్షేపిస్తున్నా? 9 ఒక్కదాన్ని నేను ప్రతిక్షేపిస్తుంది. ఈడ 12 ఎలా వచ్చింది సార్ మరి నీకు? 3 + 9 అంట 12. అందుకే అక్కడ 12 రావచ్చు. నేనేమంటున్నా, ఏ స్థానంలో 12ని ప్రతిక్షేపించొద్దు అంటున్నా. అర్థమైంది అనుకుంటున్నా. నేను 12 వద్దనింది ఎక్కడ? ఏ స్థానంలో ప్రతిక్షేపించొద్దు అన్నా. 9ని ప్రతిక్షేపిస్తే 3 + 9 12 వస్తుంది. అవకాశం ఉండదా? ఏ స్థానంలో 9 రాకూడదా? రావచ్చు కదా. ఇప్పుడు 1 + 3 2 అంటే 3 అంక మూలంలో ఉందిగా. ఇబ్బంది ఏముంది? ఇక మనం 3 9 వరకే చూడాలి. ఒక అంక సంఖ్య మిస్ అయింది కాబట్టి. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఏ స్థానంలో ఎవరెవరు రాళ్ళు ఫైనల్గా చూడండి. రెండిట్లో కామన్గా ఉన్నది చూడండి. 0 ఉంది చూడండి. 0 ఉంది, వెరీ గుడ్. 2 ఉందా? లేదు. 4 ఉందా? లేదు. మళ్ళీ 6 ఉంది చూడండి. 6. ఇంకేమైనా కామన్గా అంకెలు ఉన్నాయా? ఏమీ లేవు సార్. అంటే దీని అర్థం ఏంటి? నాకు ఏ స్థానంలో 0 వచ్చినా 6 వచ్చినా ఈ సంఖ్య అంతా కూడా 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని నాకు అర్థమైపోయింది సార్. 0 రావచ్చు, 6 రావచ్చు. కావాలనుకుంటే ఒకసారి 0ని ఒకసారి 6ని ప్రతిక్షేపించి 6తో నిశ్శేషంగా భాగించబడుతుందా లేదా చెక్ చేయండి. ఇంకొక సమ్ ఏమన్నా చెప్పనా? చూడండి ఒకసారి. 2 3 4 5 లాస్ట్ సమ్ అండి. బి అంటున్నా. ఇప్పుడు బి స్థానంలో ఏ అంకె రావచ్చు? ఆల్రెడీ ఇచ్చిన సంఖ్య అనేది 6తో నిశ్శేషంగా భాగించబడింది అని ఇస్తున్నా. భాగించబడింది. అయితే బి స్థానంలో ఏ విలువ రావాలి అని అడుగుతున్నా అంతే. ఇప్పుడు బి స్థానంలో నాకు రావాలి అని అంటే 2 ఏకం 3 ఏకం చూసుకోవాలి. 3 2 3. నాకు ఇక్కడ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 3కి వచ్చి ఏమేమి అవకాశాలు ఉన్నాయో చెక్ చేద్దాం. 2 + 3 5, 5 + 4 9, 9 + 5 ఎంత? 9 + 5 14, 14 + b. ఓకేనా? దీన్ని కూడా యాడ్ చేసేసే. 1 + 4 5 వచ్చింది కదా. 5 + b. లేదనుకుంటే నాకు 14లో నుంచి చూసినా పర్లేదు సార్, ప్రాబ్లం లేదు, నేను చేస్తానంటే చెయ్యి. ఏముంది? 14కి 1 కలిపితే 15 అవుతుంది. 3 ఏకంలో 15 క్యాన్సిల్ అవుతుంది కదా. అలా చేయొచ్చు. లేదనుకుంటే డిజిటల్ రూట్ తీసుకొచ్చి అక్కడైనా చేయొచ్చు. ఇక్కడైతే సింపుల్గా ఉంటుందని. ఇప్పుడు 5 + b అని వచ్చింది. బి స్థానంలో కనీసం నేను ఎంత కలపాలి? 0 కలిపాను అనుకోండి. ఇందాక నువ్వు 0 అన్నావు కదా సార్, కనీసం 0 కలపాలని. 0 ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు కలిపా? 3 + 0 అంటే 3 వస్తుంది. ఇక్కడ నాకు అంక మూలంలో 3 ఉంది కదా, అందుకని. ఇక్కడ నేను 0 కలపొచ్చా? కనీసం 0 కలపొచ్చా? కలపకూడదు. రీజన్ ఏంటి? 0 నేను కలిపాను అనుకో, ఏమొస్తుంది? 0 + 5 + 0 అంటే 5ఏగా. 5 అనేది అంక మూలంలో ఉందా? డిజిటల్ రూట్లో ఉందా? 3 రావటానికి ఛాన్స్ ఉన్న 3 యొక్క భాషనీయటానికి సంబంధించిన 3 6 9 రావాలి కదా అంక మూలం. ఈ మూడిట్లో ఉందా 5 అనేది? లేదు సార్. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటి? నేను కనీస విలువను ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపిస్తూ ఈ 3 అంకెలతో టాలీ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇప్పుడు నేను బి స్థానంలో 0 చిన్నది కదా, పోనీలే అని నేను 0ని గెలిపాను అనుకో. 5 3తో నిశ్శేషంగా భాగించబడతాయి కదా. కాబట్టి ఇప్పుడు బి స్థానంలో నాకున్న ఆప్షన్ 1 ఎందుకుంది? 5 + 1 అంటే 6 ఉందిగా. ఇదిగో 6 ఉందిగా. తర్వాత అన్ని చెక్ చేయాలా? 2 3 4 అలా చెక్ చేయాలా? అవసరం లేదు సార్. ఎందుకు అవసరం లేదు? నేను 3 యొక్క భాజనీయత సూత్రం చూస్తున్నాను కాబట్టి కనీసం కలపగలిగే అంకెకు నేను 3 3 కలుపుకుంటే వెళ్తే చాలు సార్. 1 తర్వాత వచ్చేది 1 + 3 అంటే 4 అంతే కదా. ఇప్పుడు 5 + 4 9 ఉందిగా. తర్వాత 4కి 3ని కలిపితే ఎంత? 7. 5 + 7 అంటే ఎంత? 12. 12లో కూడా 3 ఉంటుందిగా. 1 + 2 3 ఉందిగా, అంతేనా. తర్వాత 7కి 3ని కలిపితే ఎవరు? 10. నువ్వు రాయొచ్చా? రాయకూడదు సార్. అంటే ఈ 3 అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ రాసే 1, 4, 7. ఇక్కడ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 5 ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ రెండింటి కాంబినేషన్ కదా 6 అనేది. కాబట్టి ఈ రెండింటితో చెక్ చేయాలి. ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి? 0 ఇక్కడ లేదు, 2 ఇక్కడ లేదు, 4 ఉంది చూడండి, 4 ఉంది. ఇక 6 7 లేవు. కాబట్టి బిలో రావటానికి అవకాశం ఉన్న ఏకైక అంకె 4. బి స్థానంలో 4 వస్తే 6తో నిశ్శేషంగా భాగించబడుతుంది అని అర్థం. అంతవరకు అండి. 6తో నిశ్శేషంగా భాగించబడటం ఎలాగా. తర్వాత కొన్ని నెంబర్స్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6 12 ఎగ్జాంపుల్కి రాస్తున్నా. 20 88 ఇలాగా మీ ఇష్టం ఏది ఇచ్చినా పర్లా.
ఆరో ఎక్కం అంటే 2తో 3తో నిశ్శేషంగా భాగించబడాలి అన్నాం. ఎందుకంటే 2 3 6 కాబట్టి ఓకే బాగానే ఉంది. తర్వాత 12 వచ్చేసరికి 3 4 చెక్ చేయాలి. 3 4 12 ఓకే, ఇంతవరకు ఓకే. 20 వచ్చేసరికి 4 5 భాజనీయత సూత్రాలను చెక్ చేయాలి. 88 వచ్చేసరికి 8 11ని భాజనీయత సూత్రం చెక్ చేయాలి. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది సార్, నువ్వు 6 అంటే 2 3 యొక్క భాజనీయత సూత్రాలు చెక్ చేయమన్నావు. ఓకే, అంతవరకు నాకు బాగానే ఉంది, క్లియర్. 2 3 6 కాబట్టి చక్కగా బాగానే ఉంది. ఇప్పుడు 12ని నేను 2 10లుగా రాసుకోవచ్చుగా, 2 10లుగా రాసుకోవచ్చుగా, లేదు 6 2లుగా రాసుకోవచ్చు కదా. నువ్వు 3 4లే ఎందుకు రాస్తున్నావు? ఎక్కడంటే 2 3 ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒక 6 అది సరే, అది తీసేసే. 2 3 6 ఓకే, ఇంతవరకు నాకు కన్ఫ్యూజన్ ఏం లేదు. 12 అంటే 3 4లు ఎందుకు తీసుకున్నావు నువ్వు? అంటే 3 4 భాజనీయత సూత్రాలు ఎందుకు తీసుకున్నావు? 6 2 తీసుకోవచ్చు, లేదు 2 10 తీసుకోవచ్చు కదా. సారీ 2 10లు 12 యాడ్ అవుతుందండి. సారీ నేను ఏదో ఆలోచనతో చెప్పా. 6 2 12, 6 2 12 అంతే కదా. నువ్వు 6 2 తీసుకోవచ్చు కదా, 3 4 ఎందుకు తీసుకున్నావు? ఇక 10 తీసుకున్నావు అనుకో, 2 10ల దీనికి చెప్పపోయి పడపట్టం దానికి చెప్పా. 20 అనుకో, 2 10లు తీసుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు 4 5 తీసుకున్నావు? 88 అనుకో, 88 చాలా ఉన్నాయి. 2 44ల, 4 22లుగా ఇలా చాలా ఉన్నాయి కదా. నువ్వు 8 11 ఎందుకు తీసుకున్నావు? ఇక్కడ వరకు నాకు అర్థమైపోయింది. ఇక్కడి నుంచి నాకు వేరే రకంగా తీసుకోవడానికి ఉంది కదా. 12 ఏమో 6 2లుగా కూడా తీసుకోవచ్చు కదా, 20 ఏమో 2 10లుగా తీసుకోవచ్చు కదా, 88కి నాకు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ కూడా నువ్వు 3 4లు 4 5లు 4 5 8 11 ఎందుకు తీసుకోమంటున్నావు అని అంటే ఇక్కడ ఒక రూల్ ఉందండి, జాగ్రత్తగా వినండి. మనం ఇచ్చిన సంఖ్యను 2 భాజనీయత సూత్రాలుగా విడగొడుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, అవి 2 కూడా కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. కోప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి, లేదా కోప్రైమ్స్ అన్న పట్ల కోప్రైమ్స్ అయి ఉండాలి. కోప్రైమ్స్ అంటే ఏంటి సార్? పరస్పర ప్రధాన సంఖ్యలు ఏంటంటే సార్, ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఇక్కడ మాత్రం ఎంతవరకు అవసరం అంతవరకు చూడండి. కోప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే రెండు సంఖ్యలు కూడా కామన్గా 2 సంఖ్యలు ఒకటో ఎక్కంలో తప్ప ఇంక ఏ టేబుల్లో పోకూడదు. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఫ్యాక్టర్స్ కారణాంకాల గురించి తెలిసిందే కదా. అంటే కారణాంకాలు అంటే వేరేది ఏమి లేదు, ఏ ఎక్కంలో పోతుంది అంతే. ఇచ్చిన సంఖ్య అనేది ఏ టేబుల్లో పోతుందో దాన్నే కారణాంకాలు అంటారు. అంటే ఇచ్చిన సంఖ్యను ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయో వాటినే కారణాంకాలు అని అంటాం. ఇప్పుడు 2 ఒకటే ఎక్కంలో ఉంది, 2 ఎక్కంలో ఉంది, ఇంకే ఎక్కంలో ఉందా 2 అనేది లేదు. తర్వాత 3 ఉంది, ఒకటే ఎక్కంలో 2 ఎక్కంలో, ఇంకేమైనా ఉందా లేదు. ఇక్కడ చూడండి కామన్గా 1 ఉంది చూడండి. అంటే దీని అర్థం ఏంటి? 2 3 అనే సంఖ్యలను ఒకటి తప్ప 1 టేబుల్ తప్ప ఇంక ఏ టేబుల్ క్యాన్సిల్ చేయడం లేదు. చూడండి, సారీ ఇక్కడ 3 కదా, 1 3 1 టేబుల్ తప్ప, ఒకటో ఎక్కం తప్ప ఇంకా ఏ టేబుల్ క్యాన్సిల్ చేయడంలా, ఇంకంతే. తర్వాత నేను 6 2 ఎందుకు తీసుకోవద్దన్నా చూడండి. 2కి నీకు ఆల్రెడీ తెలుసు, ఒకటే ఎక్కంలో 2 ఎక్కంలో ఉంది. 6 అనేది ఒకటే ఎక్కంలో 2 ఎక్కంలో 3 ఎక్కంలో 6 ఎక్కంలో ఉంది. నేనేం చెప్పా? కోప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలని చెప్పా. పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏమని చెప్పా? 2 సంఖ్యలు కూడా ఒకటో ఎక్కంలో తప్ప ఇంక ఏ ఎక్కంలో కనపడకూడదు నాకు అని చెప్పా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 2 కామన్ ఉన్నాయి, ఇక్కడ కూడా 1 2 ఉన్నాయిగా. అంటే ఒకటో ఎక్కంలో కాకుండా 2 ఎక్కంలో ఉందిగా 2. దీనికోసమే నేను 3 4 4 5 8 11 తీసుకున్నా. ఇక్కడ అన్ని చెక్ చేసుకోండి. ఒకటో ఎక్కం తప్ప కామన్గా ఏ ఎక్కాలు దీంట్లో లేవు. అంటే 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ ఏదీ లేదు, కామన్గా ఉన్న కారణాంకం ఏమీ లేదు. వీటికి మాత్రం కామన్గా కారణాంకాలు ఉంటాయి. ఒకటో ఎక్కం కాకుండా మిగిలిన కారణాంకాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవి తీసుకోకూడదు. మనం భాజనీయత సూత్రాలుగా స్ప్లిట్ విడగొట్టేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది కోప్రైమ్స్గా విడగొట్టుకోవాలి. కోప్రైమ్స్ అంటే ఆ 2 సంఖ్యలను ఒకటో ఎక్కంలో తప్ప ఇంక ఏ ఎక్కం క్యాన్సిల్ చేయకూడదు. అర్థమైపోయింది. ఇంకా ఇంతవరకు ఫ్రెండ్స్ భాజనీయత సూత్రాలకు సంబంధించిన
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సమ్స్ కూడా యాప్లో ప్రాబ్లమ్స్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, అక్కడ ప్రాక్టీస్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నా, యూట్యూబ్ను కూడా మిస్ చేయకండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ పేపర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. మ్యాథ్స్ కంప్లీట్గా రావాలి అంటే, మ్యాథ్స్ కాదండి ఏ సబ్జెక్ట్ అయినా ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్కి అయితే ఇంకా ఇంపార్టెంట్. ఎన్ని ప్రాబ్లమ్స్ వీలైతే అన్ని ప్రాబ్లమ్స్ చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మన మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఇచ్చిన సమ్ముని ఏ విధంగా లాజిక్గా ఆన్సర్ బయటికి తీయాలో మనకి ఆ కెపాసిటీ పెరుగుతుంది. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటా, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. వీలైతే రాసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇంతవరకు బాజనేతర సూత్రాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.